అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలో స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా? మనం ఆలోచించే విధానం వేరు, దేవుని ఆలోచన విధానం వేరు. మన జీవితంలో మనం కోరుకునేవి వేరు, దేవుడు మనకివ్వాలనుకున్నవి వేరు. అందుకే మనం కోరుకున్న ప్రతి ఒక్కటి మన జీవితానికి హానికరమే. మనం ఏదైతే ఆశపడతామో బహుశా భవిష్యత్తులో అది మన జీవితాన్ని పాడు చేస్తుందేమో. అందుకే టైటిల్ ఎట్లా పెట్టాం, మా కోరికలు నెరవేర్చబడకూడదు. మరి ఎవరి కోరికలు నెరవేర్చబడాలి తెలుసా? మన తలంపుల కంటే ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుని ఆలోచనలు మన బ్రతుకులు నెరవేర్చబడితే మనం అనుకున్న దానికంటే చాలా అద్భుతమైన జీవితాన్ని అనుభవించగలం. మనం కోరుకున్న దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన జీవితంలో అనుభవించగలం. ప్రియ సంగమా, అందుకే ఇట్లా ప్రార్థించండి. ప్రభా, నేను అడిగింది ప్రతిదీ నాకు ఇవ్వక్కర్లేదు, మీరు అనుకున్నది మాత్రమే నా జీవితంలోకి అనుగ్రహించండి. అది మా జీవితానికి చాలా లాభకరము, చాలా ఆశీర్వాదకరమని అడగడం ప్రారంభించండి. ఎన్నడూ ఊహించలేని బలమైన విజయాలు ఖచ్చితంగా మీ కుటుంబాలు అనుభవిస్తాయి. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు ఇట్లాగా దేవుని సందరు అడుగుతుంటాను, ప్రభా, నా మార్గములు చెరపబడాలి, నీ మార్గములు మాత్రమే నేను ప్రయాణం చేయాలి, నా కోరికలు నా ఆశలన్నీ నశించిపోవాలి, నీ తలంపులు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలని ప్రార్థించడం వల్ల ఈరోజు సేవలో నేను స్థిరపడడానికి దేవుడు కృప చూపించారు. వాస్తవానికి ఈరోజు నేను పరిచర్య చేస్తానని కానీ దేవుని సేవ చేయాలన్న ఆలోచనలు నాకు ఎప్పుడూ ఉండేవి కాదు. రకరకాల తలంపులు ఉండేవి. రాజకీయవేత్తను అవ్వాలన్న కోరుకుండేది, మంచి వ్యాపారం చేయాలన్న కోరుకుండేది. కానీ దేవుని మహాకృప అవి నాకు హానికరమని ప్రభువుకు తెలుసు గనక వాటి నుంచి దూరపరిచి ఆయన చిత్తములో ప్రభు నడిపించడం ప్రారంభించాక ఈరోజు ఉన్నతమైన మేలులు అనుభవించడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దానియేలు దగ్గరికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి రాజు తినే భోజనం వారి చేతికొచ్చింది. కానీ తిండి చూసి వారు ఆకర్షించబడలేదు. వారి ఆలోచన అంతా ఒకటే, మేము ప్రభు దృష్టిలో పవిత్రంగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, ప్రభువుని మెప్పించాలని ప్రభు కోసం నిలబడ్డారు. గనుకే ఆ దేశమంతట్లో దేవుడు వారిని ప్రత్యేకమైన సాక్షులుగా దేవుడు నిలబెట్టారు. ఈరోజు నేను అంటాను, మీకు కూడా ఎన్నో కోరికలు ఉండొచ్చు. సాతాను మిమ్మల్ని ఆకర్షించడానికి పలు రకాల పరిస్థితులను వాడుకుంటూ ఉండొచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి, తండ్రి, నాకేదిష్టమో అది కాదయ్యా, మీకేదిష్టమో అది మీరు మాకు దయచేయండి అని మీరు ఇలా ప్రార్థిస్తే మీ వివాహ జీవితం బాగుంటుంది, మీ ఉద్యోగాలు బాగుంటాయి, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ పిల్లలు చక్కగా ప్రభు సందు ఎదుగుతారు. అంతెందుకండి, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అలాంటి కృప భాగ్యాన్ని మీరు అందరూ అనుభవించాలని కోరుకుంటున్నాను. హిజ్కియా కూడా తన కోరికలు కాదు నెరవేర్చింది, దేవుని కోరికలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చారు గనకే అతడు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడు తనకు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు ఇదే మాటని మీ హృదయంలో పెట్టుకొని, ప్రభా, నా తలంపుల కంటే నీ తలంపులు చాలా ఉన్నతమైనవి గనక నీ ఆలోచన నా బ్రతుకులు నెరవేర్చండి అయ్యా అని మీరు కన్నీరు విడిచి ప్రార్థించండి. దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.